సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ తాత్యా పాటిల్ కోతే, దాదా కేల్కర్, లక్ష్మీబాయి, బాగోజీ షిందే వంటి భక్తులకు బాబా డబ్బులు ఇచ్చేవారు. బాబా అలా చేయడంలోని వైశిష్టతను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. లక్ష్మీబాయి షిండే ప్రతిరోజు నియమంగా రాత్రి సమయంలో బాబా కోసమై బాకరీలను అంటే సజ్జ రొట్టెలను చేసుకొని వాటితో పాటుగా కొంచెం పాలను బాబా కోసమై తీసుకువచ్చేది. ఎప్పుడైనా బుద్ధి పుడితే బాబా అర్ధ బాకరీ తినేవారు, లేదంటే ఆ బాకరీలను రాధాకృష్ణమ్మాయికి పంపించేవారు. లక్ష్మీబాయి భక్తిభావంతో ఆ సేవ చేసుకున్నప్పటికీ బాబా మాత్రం ఆమె యొక్క ఆర్థిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకొని ఆమెకు నియమంగా డబ్బులు ఇచ్చేవారు. ఎవరి సేవను ఉచితంగా తీసుకునే బాబా నైజం మరలా మనకు ఈ సందర్భంగా ప్రస్ఫుటమవుతుంది. అంతెందుకు, బాబా నియమంగా 5 ఇళ్లలో భిక్ష తీసుకోవడం సాయి భక్తులకు విత్తమే. షిరిడీలో తీవ్ర కరువు వచ్చిన రోజుల్లో బాబా కేవలం ఆర్థికంగా స్థితిమంతులైనటువంటి నందురామ్ మార్వాడి మరియు గణపతి కోతే పాటిల్ ఇండ్లలో మాత్రమే భిక్ష తీసుకునేవాడు. బాబా ఈ విషయంలో గొప్ప ఆదర్శాలను పాటించేవారు. 1910వ సంవత్సరం తరువాత నుండి షిరిడీలో తరచుగా నామ సంకీర్తనలు జరిగేవి. అంతేకాదు ఉరుసు, శ్రీరామనవమి వంటి ఉత్సవాలు చోటు చేసుకునేవి. ఆ సందర్భంగా వేల సంఖ్యలో భక్తులు వచ్చేవారు. నామ సంకీర్తనల సందర్భంగా కూడా చుట్టుపక్కల గ్రామాల నుండి వందల సంఖ్యలో భక్తులు వస్తూ ఉండేవారు. ఉత్సవ సమయంలోనూ నామ సంకీర్తనల సందర్భంగాను బయటి నుండి వచ్చేటువంటి భక్తులకు కావాల్సినటువంటి భోజన వసతి ఏర్పాట్ల బాధ్యతను తాత్యా పాటిల్ తన భుజస్కంధాలపై వేసుకొని ఉత్సవం అయిపోయేంత వరకు ఏర్పాట్లన్నిటినీ తానే స్వయంగా పర్యవేక్షించేవారు. ఆ ఏర్పాట్లను కొంత తన స్వీయ ఖర్చుతో, మరికొందరి సహాయ సహకారాలతో జరిపించేవారు. ఒక్కొక్కసారి నెలవారీగా నామ సంకీర్తనలు వంటివి షిరిడిలో చోటు చేసుకుంటూ ఉండేవి. వాటికయ్యే ఖర్చులో కొంత మొత్తాన్ని తానే ఖర్చు పెడుతూ తాత్యా పాటిల్ తానే స్వయంగా ఆ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ ఉండేవారు. బహుశా ఆ ధార్మిక కార్యక్రమాల నిర్వహణ నిమిత్తం నియమంగా బాబా తనకు డబ్బులు ఇచ్చేవారు. శ్రీ దాదా కేల్కర్ సాటేవాడ యజమాని శ్రీ వినాయక సాటే గారి మామగారు. సాటేవాడ నిర్వహణ బాధ్యతలన్నింటినీ తానే చూసుకునేవాడు. దూర ప్రాంతాల నుండి తమ దర్శనార్థమై వచ్చేటువంటి భక్తులలో కొందరిని సాటేవాడకు వెళ్ళి భోజనం చేయమని చెప్పి ఆ ఏర్పాట్లను చూడమని బాబా దాదా కేల్కర్ను ఆదేశించేవారు. బాబా ఆదేశానుసారం దాదా కేల్కర్ శ్రద్ధగా ఆ భక్తుల భోజన ఏర్పాట్లను, అవసరమైతే వసతి ఏర్పాట్లను దాదా కేల్కర్ చూసేవాడు. ఆ భక్తుల భోజన ఏర్పాట్లు దాదా కేల్కర్కు భారం కాకూడదనే ఉద్దేశంతో బాబా క్రమం తప్పకుండా తనకు 5 రూపాయలు ఇస్తూ ఉండేవారు. బాగోజీ షిందే కుష్టు వ్యాధిగ్రత భక్తుడు. తనకు ఏ ఆధారము లేదు. ఎప్పుడూ మసీదులో బాబా వద్ద కూర్చొని బాబాకు సేవ చేస్తూ ఉండేవారు. బాబా చేతికి కాలిన గాయమైనప్పటి నుండి ప్రతిరోజు ఆ చేతికి నెయ్యి పూసి ఆకు వేసి బాగోజీ షిందే కట్టు కట్టేవాడు. గాయం కొన్ని రోజులకు పూర్తిగా నయం అయినప్పటికీ కూడా బాబా సశరీరుగా నడయాడినంతకాలం తాను మాత్రం ప్రతిరోజు బాబాకు ఆ సేవ చేసుకునేవాడు. బాబా కూడా తన సేవకు అభ్యంతరం చెప్పేవారు కాదు. బాగోజీ ఔషధ ఖర్చుల కోసం మరియు తన నిర్వహణ కోసం బాబా తనకు క్రమం తప్పకుండా 2 రూపాయలు ఇచ్చేవారు. అలా ఏదో ఒక విశిష్టమైన కారణంతోనే బాబా భక్తులకు డబ్బులు ఇస్తుండేవారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయి